నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ గారి అద్భుతం. నేను ముంబైకి చెందిన అజయ్ మెహతా. నేను 2008లో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ధర్మంలో చేరాను. వారు నా జీవితంలో లెక్కలేనన్ని నమ్మశక్యం కాని అద్భుతాలు చేశారు. ఈరోజు వారు ఎలా జోక్యం చేసుకొని నన్ను పూర్తి ఆర్థిక వినాశనం నుండి కాపాడారో పంచుకోవాలనుకుంటున్నాను. దాదాపు 10 సంవత్సరాల క్రితం నేను చక్కెరపూత పూసిన ఐబుప్రోఫెన్ మాత్రల 10-40 అడుగుల డబ్బాలను క్యూబాకు ఎగుమతి చేశాను. ఆ డబ్బాలు ఓడరేవుకు చేరుకున్నప్పుడు యాదృచ్ఛిక తనిఖీ నిర్వహించబడింది. అనేక ఇతర దేశాల కంటే కూడా క్యూబాలో చాలా కఠినమైన నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయి. తనిఖీ సమయంలో అధికారులు కొన్ని మాత్రలపై తెల్లటి మచ్చలను గమనించారు. అవి వాస్తవానికి చక్కెర స్ఫటికీకరణ కారణంగా ఏర్పడ్డాయి. దీని కారణంగా వారు అన్ని డబ్బాలకు పూర్తి తనిఖీకి ఆదేశించారు. మేము మా నమూనాలను తనిఖీ చేసినప్పుడు ఈ సమస్య ఎగుమతి చేసిన అన్ని మాత్రల్లోనూ ఉందని కనుగొన్నాము. నేను కుప్పకూలిపోయాను. క్యూబా వేల మైళ్ల దూరంలో ఉంది. నా డబ్బంతా ఈ ఎగుమతిపైనే పెట్టుబడిగా పెట్టాను. ఈ సరుకు తిరస్కరించబడితే నేను దివాలా తీసి పూర్తి ఆర్థిక పతనానికి గురయ్యేవాడిని. పరిస్థితిని మార్చడానికి నేను భౌతికంగా చేయగలిగినది ఏమీ లేదు. ఆ సమయానికి నేను సుమారు 7 సంవత్సరాలుగా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ భక్తుడిగా ఉన్నాను. లౌకిక పరిష్కారం ఏదీ లేకపోవడంతో నేను పరంజ్యోతి వ్యక్తిగత దర్శనం కోరాను. దర్శన సమయంలో నేను ఒక మాత్రల స్ట్రిప్పును చూపించి సమస్య మొత్తాన్ని వివరించాను. వారు నన్ను అడిగిన మొదటి ప్రశ్న ఉత్పత్తి నాణ్యత ఇతరత్రా బాగుందా అని. చక్కెర స్ఫటికీకరణ తప్ప ఇతర నాణ్యతా ప్రమాణాలన్నీ అద్భుతంగా ఉన్నాయని నేను బదులిచ్చాను. అప్పుడు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆ స్ట్రిప్పును తమ దివ్య హస్తాలలోకి తీసుకుని దానిపై తమ చేతులను సున్నితంగా కదిపారు. అంతా చూసుకున్నామని, ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు కరుణతో చెప్పారు. ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే నాకు క్యూబా నుండి అన్ని మాత్రలు ఆమోదించబడ్డాయన్న ఆశ్చర్యకరమైన వార్త అందింది. అసాధ్యం అనిపించినది అద్భుతం పరిష్కరించబడింది. కేవలం వారి దివ్య హస్తాల కదలికతో కోట్లాది మాత్రలను ప్రభావితం చేస్తున్న సమస్య పరిష్కరించబడింది. నా కుటుంబం ఆర్థిక వినాశనం నుండి రక్షించబడింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు నా కృతజ్ఞతను తెలియచేయడానికి తగిన మాటలు లేవు. మీరు ఎప్పటికీ నా హృదయంలో ఉంటారు. మీ దివ్య స్వర్ణ పాద కమలాల వద్ద నేను శాశ్వతంగా ఉంటాను. జై బోలో చమత్కార ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకి జై.